హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రాక్టీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, సో దట్ మీకు ఎక్కడ ఏ క్వెరీస్ ఉన్నా కానీ అక్కడ పోస్ట్ చేయండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మనం ఆన్సబుల్ చేస్తున్నాము. ఓకే, సో ఆల్రెడీ వీ హ్యావ్ డన్ 2 parts. ఓకే ఓకే సో ఇది వచ్చేసి పార్ట్ 3. ఓకే, సో విల్ డిస్కస్ మోర్ ఆన్ configuration files. Okay, so Ansible lo configuration files are the like very important thing. Like manamu Ansible lo ela configure chesamo, mana inventory ekkada untadi and how you gonna control anedi mottham kuda manamu configuration files nunche chestam. Okay, so ee configuration files ekkada untayi and how we can change. Okay, configuration files మనం ఎట్లా చేస్తాం అనేది కూడా ఈ సెషన్లో మొత్తం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో జనరల్గా మనకి ఎప్పుడైనా సరే ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చేసి మనకు ansible.cfg అని ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ansible.cfg ఇస్ ఎ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇందులో మనకి జనరల్గా విల్ హ్యావ్ 2 sections. ఓకే, సో వన్ ఈజ్ డిఫాల్ట్ సెక్షన్. ఓకే, ఇంకోటి వచ్చేసి privilege_escalation. ఓకే, సో ఈ రెండు సెక్షన్స్ ఉంటాయి. ఇది జనరల్గా అయితే లైక్ వాట్ ఎవర్ ద డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయో మనం ఇందులో పెడతాము. ఓకే, అండ్ ప్రివిలేజ్ ఎస్కలేషన్లో నార్మల్లీ విల్ స్పెసిఫై హౌ Ansible రన్స్ కమాండ్స్ ఆన్ మేనేజ్డ్ హోస్ట్. ఓకే, సో మేనేజ్డ్ హోస్ట్లో మనము Ansible ఎలా కమాండ్స్ రన్ చేయాలనేది మనం ఈ ప్రివిలేజ్ ఎస్కలేషన్లో మనము మెన్షన్ చేస్తాం. ఓకే, సో జనరల్గా మనకి డిఫాల్ట్స్లో ఇన్వెంటరీ కానివ్వండి. ఓకే, సో ఇన్వెంటరీ అంటే లైక్ అగైన్ లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ వి స్పెసిఫై. సో మనం ఆల్రెడీ ఇన్వెంటరీ అంటే ఏంటనేది లాస్ట్ సెషన్లో మొత్తం చూస్తాం. ఓకే, సో ఈ ఇన్వెంటరీ పాత్ని మనము డిఫాల్ట్స్లో ఇస్తాము అండ్ ఆల్సో విల్ మెన్షన్ ద రిమోట్ యూజర్స్. ఓకే, సో ఎవరైతే రిమోట్ యూజర్స్ ఉన్నారో ఆ యూజర్ డీటెయిల్స్ కూడా మనం డిఫాల్ట్స్లో ఇస్తాం. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ గివింగ్. ఓకే, సో ఇన్వెంటరీ, రిమోట్ యూజర్ అండ్ ఆల్సో కొన్ని కాన్ఫిగరేషన్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఉంటే ఐ విల్ షో దాట్. ఓకే, సో ఫస్ట్ మనము ఇందులోకి వెళ్ళి చూద్దాం. అంటే ఓకే, సో లైక్ ఐఎమ్ ఇన్ టు మై Ansible బాక్స్. ఓకే, సో మీరు Ansible బాక్స్ Ansible స్పేస్ హైఫన్ వర్జన్ అని ఇవ్వగానే మీకు ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ అని చూడండి. సో దిస్ ఈజ్ యువర్ కాన్ఫిగరేషన్ ఫైల్ లొకేటెడ్. ఓకే, సో etc Ansible/Ansible.cfg. ఓకే, సో ఇప్పుడు నేను cd etc Ansible ఓకే vi Ansible.cfg అంట. ఓకే, సో ఇది వచ్చేసి నా డిఫాల్ట్ ఫైల్. ఓకే, సో ఇక్కడ మనము ఏమీ ఇవ్వలేదు. ఓకే, సో ఇక్కడ మీరు ఇన్వెంటరీ కూడా etc Ansible హోస్ట్ అని చూపిస్తుంది. ఓకే, బట్ ఇట్స్ డిఫాల్ట్ లొకేషన్ కాబట్టి ఇది మనకి కామెంట్ చేసి ఉంటుంది. ఓకే, సో జనరల్గా మనకి వాట్ ఆల్ ద పాసిబుల్ లొకేషన్స్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాసిబుల్ అండ్ డిఫాల్ట్ లొకేషన్. ఓకే, సో etc Ansible అండ్ Ansible.cfg అనేది మనకి డిఫాల్ట్ లొకేషన్. ఓకే, సో ఇది కాకుండా మనకి సో we also have, let me go back to this. Okay, మనకి /etc/Ansible/ ఓకే Ansible.cfg. ఓకే, సో ఇది మనకి డిఫాల్ట్ లొకేషన్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ డిఫాల్ట్ లొకేషన్. మనం ఎవరైనా సరే Ansible ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఈ స్పేస్లో మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ సేవ్ అయిపోతుంది. ఓకే, కాకపోతే మనం ఏమనుకున్నాం ఇన్వెంటరీస్ చెప్తున్నప్పుడు కూడా వెనెవర్ యూ ఆర్ డూయింగ్. ఓకే, సో వెనెవర్ సంథింగ్ ఈజ్ ఆన్ etc మనము నాన్ రూట్లో ఉన్నప్పుడు వీ కెనాట్ యాక్సెస్ దిస్, రైట్. సో మనం ఏది చేసినా కానీ Ansibleలో వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ ఎ నాన్ రూట్. ఓకే, ఎందుకంటే మనకి రియల్ టైంలో రూట్ యాక్సెస్ ఉండదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనకి etc ఉంటుంది కాబట్టి it might not be possible for you to edit this file. Okay, or else you can go with the current home directory or user home directory. Okay, so current directory anochu or else user home directory anochu. Okay, so meeku oka user unnadu. For example, I have created a user called Ansible. Okay, so ee Ansible user lo if you have created in this, okay, so ee home directory lo meeru for example you have created Ansible.cfg. Okay, so Ansible.cfg dot ante like you guys know that is a hidden file. Okay, సో ఇది ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే స్పెసిఫిక్ యూజర్ బేస్డ్. ఓకే,
సో అప్పుడు మీకు డిఫాల్ట్ లొకేషన్ తీసుకోదు, అప్పుడు ఇది దీన్ని ప్రయారిటీ కింద తీసుకుంటుంది. ఓకే, సో లెట్ మీ షో దాట్. సో ఇఫ్ ఐ సే vi స్లాష్ డాట్ ansible డాట్ cfg అని అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ డూ సంథింగ్, సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఇఫ్ ఐ సే డిఫాల్ట్స్ నేను ఇప్పుడు ఏదైనా లైక్ డాట్ ఆర్ ఇన్వెంటరీ ఓకే ఈక్వల్ టు డాట్ స్లాష్ ఇన్వెంటరీ అని ఇచ్చింది అనుకోండి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఏదో ఒకటి లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ సంథింగ్, సో ఐ గివెన్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ గో అండ్ ఇఫ్ ఐ సే ansible -version. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మీకు ఫైల్ ఏది చూపిస్తుంది, స్లాష్ రూట్లో చూపిస్తుంది. ఓకే, సో కానీ ఇంతకుముందు మనకి ఏం చూపించింది, స్లాష్ ఈటీసీలో చూపించింది, రైట్? సో రైట్ నౌ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ స్లాష్ రూట్. ఓకే, సో స్లాష్ రూట్ స్లాష్ డాట్ ansible డాట్ cfg. ఓకే, సో నేను ఏదైతే క్రియేట్ చేసానో అది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ది స్లాష్ ఈటీసీ, డిఫాల్ట్ వన్ చూపించట్లేదు. ఓకే, సో వెన్ ఎవర్ ఇఫ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ ఇన్ యువర్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీయో లేకపోతే మీ యూజర్ హోమ్ డైరెక్టరీలో క్రియేట్ చేసినప్పుడు లైక్ ఇది ఓవర్ రైట్ చేస్తుంది, అంటే లైక్ ఇట్ వోంట్ గో ఫర్ ద డిఫాల్ట్ లొకేషన్. ఓకే, సో ప్రయారిటీ దేనికి వచ్చింది ఇప్పుడు మనకి, సో ది ప్రయారిటీ కమ్స్ టు, ఓకే, సో ప్రయారిటీ ఇప్పుడు దీనికి వచ్చింది. ఓకే, సో ఇది ఇప్పుడు ప్రయారిటీలో లేదు మనకి. ఓకే, సో నౌ వాట్ హ్యాపెండ్, దిస్ హ్యాస్ బికమ్ ది ప్రయారిటీ. ఓకే, సో దిస్ ఈస్ ద లీస్ట్ ప్రయారిటీ ఇప్పుడు. ఓకే, ఇందాక ఇది ప్రయారిటీలో ఉండేది. ఓకే, నౌ ఇప్పుడు ఇది ప్రయారిటీలోకి వచ్చింది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ అనదర్ పాసిబుల్ లొకేషన్ అండ్ వాట్ ఈస్ ద మేజర్ థింగ్ లైక్ పీపుల్ యూజ్ ఇన్ ది రియల్ టైమ్స్. ఓకే, సో రియల్ టైమ్స్లో మేజర్గా ఎట్లా యూజ్ చేస్తామంటే, సో ఐ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అ డైరెక్టరీ కాల్డ్ ansible TTT, Trictree Technologies. ఓకే, సో నేను ఇప్పుడు ఇది నా ప్రాజెక్ట్. ఓకే, సో ఇఫ్ ఐ డిఫైన్ ఇట్, ఓకే, ansible TTT అనేది నా ప్రాజెక్ట్ నేమ్. ఓకే, సో వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ యు ఆర్ వర్కింగ్, ఓకే, సో మీకు ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో డెఫినెట్లీ నేను ఏం చేస్తానంటే ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఐ విల్ క్రియేట్ మై ansible డాట్ cfg ఫైల్. ఓకే, సో నేను ఇప్పుడు ansible డాట్ cfg ఫైల్ ఇక్కడ క్రియేట్ చేశాను అనుకోండి, సో ఇట్ విల్ డెఫినెట్లీ గో అండ్ మేక్ దిస్ యాజ్ ప్రయారిటీ. ఎట్లా అనేది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్ కాల్డ్ vi ansible డాట్ cfg. ఓకే, సో ఎంటర్. ఓకే, సో ఇఫ్ ఐ డూ ఇన్సర్ట్ అండ్ సే ఐ విల్ సే డిఫాల్ట్స్. ఓకే, సో నేను ఏమి రాయట్లేదు ఇక్కడ, ఐ విల్ సే సేవ్. ఓకే, సో ఇప్పుడు నేను ansible -version అని ఇచ్చిన అనుకోండి, సో ఇట్ షుడ్ టేక్ ది ఈ పాత్. ఓకే, సో నా ప్రాజెక్ట్ డైరెక్టరీ పాత్ తీసుకుని చూడండి. ఓకే, సో నౌ ది ప్రయారిటీ ఈజ్ ansible TTT, అంటే నా ప్రాజెక్ట్ డైరెక్టరీ ఇప్పుడు దీనికి ప్రయారిటీ అయిపోయింది. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ద మేజర్ అండ్ మెయిన్ ప్రయారిటీ. ఓకే, సో ఇది నా ఫస్ట్ ప్రయారిటీ, ఇది నా సెకండ్ ప్రయారిటీ, ఇది నా థర్డ్ ప్రయారిటీ. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ వే. ఓకే, సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇఫ్ ఐ సే rm-rf ansible డాట్ cfg. ఓకే, సో ఇప్పుడు మనకి మళ్ళీ ఇట్ విల్ టేక్ టు రూట్ డైరెక్టరీ. ఓకే, సో ఇది నా యూజర్ డైరెక్టరీ. ఓకే, సో నేను రూట్ లాగా ఉన్నా కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ మై రూట్ డైరెక్టరీ. ఓకే, నేను అదే వేరే యూజర్ లాగా ఇప్పుడు ansible యూజర్ లాగా లాగిన్ చేస్తే నాకు /ansible /డాట్ ansible డాట్ cfg అని చూపించేది. ఓకే, ది సేమ్ వే ఇఫ్ ఐ రిమూవ్ దిస్ ఆల్సో. ఓకే, సో ఇఫ్ ఐ రిమూవ్ రూట్ డాట్ ansible డాట్ cfg. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను ansible -version అని కొట్టిన అనుకోండి, వేర్ ఇట్ టుక్ etc ansible-లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ప్రాజెక్ట్ డైరెక్టరీలో ansible డాట్ cfg క్రియేట్ చేస్తే మీ డైరెక్టరీ పాయింట్ అయ్యేది ansible మీ కరెంట్ డైరెక్టరీలోనే పాయింట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో మీ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ansible డాట్ cfgని క్రియేట్ చేస్తే ఫస్ట్ ఇదే ప్రయారిటీ ఉంటుంది. ఓకే, సో ఇందులో మీరు ఏం మెన్షన్ చేసారో ఇన్వెంటరీ, ఓకే, ఈ ఇన్వెంటరీలోకే వెళ్తుంది. ఓకే, ఇది సేమ్ వే మీరు ప్రాజెక్ట్ 2 తయారు చేసారు అనుకోండి.
ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ప్రాజెక్ట్ 2లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ 2లో ఉన్న ఇన్వెంటరీని ఆర్ఎల్స్ ప్రాజెక్ట్ 2లో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే చెక్ చేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. మీరు ప్రాజెక్ట్లో క్రియేట్ చేసి రియల్ టైంలో అయితే ఇదే ఉంటుంది మోస్ట్లీ. ఓకే, సో లేదంటే మీ కరెంట్ డైరెక్టరీలో ఆర్ఎల్స్ ఇది డిఫాల్ట్ వన్. ఓకే, సో డిఫాల్ట్ వన్ అయితే మనం ఎలాగో యూజ్ చేయము బికాజ్ ఇట్ ఇస్ ఇన్ ఈటీసీ కాబట్టి వెన్ యూఆర్ లాగింగ్ ఇట్ యాజ్ ఎ నార్మల్ user. Okay, so you cannot edit these files. Okay, so this is the priority 1, priority 2 and priority 3. Okay, so ఈ విధంగా మీకు కాన్ఫిగరేషన్ ఫైల్స్ చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు లైక్ ఐ సెడ్ /etc/ansible/ansible.cfg, రైట్. నెక్స్ట్ వచ్చేసి నా కరెంట్ డైరెక్టరీ .ansible.cfg. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి నా కరెంట్ ప్రాజెక్ట్ డైరెక్టరీ /ansible.cfg. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూ ఇచ్చిన అనుకోండి. ఇప్పుడు ఇక్కడ a = 10 అని ఇస్తాం. ఓకే, ఇక్కడ b = 102 అని ఇస్తాం. ఇక్కడ a = 12 ఇస్తాం, b = 105 ఇస్తాం, c = 108 ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏ వాల్యూని కాల్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే, సో వెన్ ఐఎమ్ కాలింగ్ ఏ వాల్యూ, సో ఏం కాల్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, 10 వస్తుంది బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, సో బి వాల్యూని కాల్ చేసిన అనుకోండి. ఓకే, నాకు ఫస్ట్ ఇది వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ నాకు బి వాల్యూ లేదు నా ఫస్ట్ ప్రయారిటీలో. ఓకే, నా ఫస్ట్ config.cfgలో నా బి వాల్యూ లేదు, అందుకని ఇది ఇక్కడ వెళ్ళి చెక్ చేస్తుంది. ఓకే, బి వాల్యూ ఇక్కడ ఉందంటే ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళదు. అదే సి అన్నాను అనుకోండి, సో ఇక్కడ నాకు సి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అదే మనకి డిఫాల్ట్లో ఉంది. సో ఇట్ విల్ పిక్ ఫ్రమ్ హియర్. ఓకే, సో ఈ విధంగా ఇది ప్రయారిటీస్ని చెక్ చేసుకుంటూ చూసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ లైక్ వేర్ యు ఆర్ గివింగ్ యువర్ ansible.cfg అనేది. ఓకే, సో ఇట్ విల్ ఆల్వేస్ డిపెండ్, అంటే మీకు ఎప్పుడైనా సరే ఇట్ ఆల్వేస్ ప్రాజెక్ట్ని బట్టి మనము డిఫైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట ansible.cfgని, సో దట్ యూ కెన్ హ్యావ్ యువర్ ఇన్వెంటరీస్ ఫైల్స్ అండ్ ఆల్సో మీ ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ని మీరు క్లియర్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ 3 థింగ్స్ విచ్ హ్యావ్. అండ్ ఆల్సో మనకి ఇంకోటి, మీరు మీ యూజర్ డిఫైన్డ్ పాత్. ఓకే, సో యూ కెన్ ఆల్సో క్రియేట్ యువర్ యూజర్ డిఫైన్డ్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ ansible_config ఓకే అని, ఓకే నేను నా యూజర్ డిఫైన్డ్ పాత్ ఇచ్చిన అనుకోండి, ఇట్ విల్ ఓవర్ రైట్ ఆల్ లొకేషన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏవైతే ప్రయారిటీస్ అనుకున్నామో ఆ ప్రయారిటీస్ అన్నిటిని కూడా ఇది ఓవర్ రైట్ చేసేస్తుంది. ఎట్లా అంటే, సో నౌ ఇఫ్ ఐ ట్రై, ఓకే ఎక్స్పోర్ట్ ansible_config ఈక్వల్ టు, ఇప్పుడు నేనైనా ఇస్తా tmp/ansible.cfg. సో ఇప్పుడు నేను ఇక్కడ నా ఫైల్ని క్రియేట్ చేసిన. ఓకే, /tmp/ansible.cfgని. సో ఇప్పుడు నేను ఇక్కడ ansible_config అని /tmp/ansible.cfg చేసిన అనుకోండి. మనం ఇప్పుడు ansible -version అని చెక్ చేస్తే మనకి /tmp/ansible.cfg అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఫైల్ని రిమూవ్ చేసేసిన అనుకోండి, rm-rf ఇఫ్ ఐ సే /tmp/ansible.cfg. ఓకే, సో అగైన్ నేను ఇప్పుడు ansible -version ఇస్తే నాకు etc ansible-లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే మీరు ఎట్లా చూపిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఈ config.cfgలో ఏమేమి ఉంటుంది అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, ఓకే సో ఇప్పుడు నేను ఐ విల్ గో టు ansible.cfg. Ansible spelling mistake. ఓకే, ansible.cfgలోకి వెళ్తే ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై ఇన్వెంటరీ. ఓకే, సో ఇన్వెంటరీ వచ్చేసి నా ఇన్వెంటరీ
ఏదైతే ఫోల్డర్లో ఉన్నానో అక్కడే ఉంది నా ఇన్వెంటరీ ఫైల్. అండ్ రిమోట్ యూజర్ వచ్చేసి నాది యాన్సిబుల్. ఓకే, సో యూజర్ డెఫినెట్గా ఉండాలి. ఓకే, సో రిమోట్ యూజర్ ఏదైతే మనము చూస్తున్నామో ఆ రిమోట్ యూజర్ డెఫినెట్గా యాన్సిబుల్ ఉండాలి. అండ్ హోస్ట్కి చెకింగ్ ఫాల్స్ అండ్ డిప్రికేషన్ వార్నింగ్ కూడా ఫాల్స్. ఓకే, సో ఏదైనా డిప్రికేషన్ వార్నింగ్ ఉన్నా కానీ ఫాల్స్ అంటుందా. అండ్ ఆల్సో హోస్ట్కి చెకింగ్ కూడా నేను చూడట్లేదు. ఓకే, అండ్ ఆల్సో ప్రివిలేజ్ ఎస్కలేషన్స్, నేను రూట్. ఓకే, ఐఎమ్ బికమింగ్ రూట్. ఓకే, సో బికమ్ యూజర్ రూట్, ఐఎమ్ బికమింగ్ రూట్ విత్ సూడో మెథడ్. ఓకే, అండ్ ఆల్సో ఐఎమ్ సేయింగ్ ఆస్క్ పాస్ ఫాల్స్, అంటే పాస్వర్డ్ అడగకూడదు అని చెప్తున్నా నేను. ఓకే, సో ఈ ఫైల్. ఓకే, ఇఫ్ ఐ సే బికమ్ ఫాల్స్, ఓకే, సో ఇది రూట్ లాగా పనిచేయదు. ఓకే, సో అక్కడ మీకు అగైన్ యూ నీడ్ టు లాగిన్ యాజ్ ఎ నార్మల్ యూజర్, బట్ హియర్ ఐఎమ్ యూజింగ్ రూట్. ఓకే, సో నేను ఇక్కడ బికమ్ రూట్ అని పెట్టి ట్రూ పెట్టినా. ఓకే, సో ఇట్ వోంట్ ఆస్క్ ఫర్ పాస్వర్డ్ అండ్ ఎనీథింగ్. ఓకే, సో నేను నా మేనేజర్ హోస్ట్కి కనెక్ట్ అయినప్పుడు ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూస్ అనమాట ఇక్కడ. ఓకే, సో మనకి లైక్ లెట్ మీ గో బ్యాక్ అగైన్. ఓకే, సో ఇక్కడ నేను ఈ సెటప్ అంతా మీకు ఆల్రెడీ ఇన్స్టాలేషన్లో చూపించిన. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ ఎనీ కన్ఫ్యూజన్, ఓకే, సో నేను ఆల్రెడీ మీకు ఈ ఇన్స్టాలేషన్లో చూపించిన. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిమెంబరింగ్ ఇట్, ఓకే, సో ఇది మన కంట్రోల్ నోడ్. ఓకే, దెన్ వీ విల్ హ్యావ్ మేనేజ్ నోడ్స్. ఓకే, సో మనం ఎక్కడైతే యూజింగ్ యాన్సిబుల్ ఎక్కడైతే మనము ఇన్స్టాలేషన్స్ ఇస్తామో ఇవి మేనేజ్ నోడ్స్. ఓకే, సో కంట్రోల్ నోడ్లో మనం ఏమనుకున్నాం, వీ నీడ్ టు హ్యావ్ యాన్సిబుల్ ఇన్స్టాల్డ్ అండ్ ఆల్సో వీ నీడ్ టు హ్యావ్ పైథాన్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఓన్లీ పైథాన్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఏజెంట్లెస్ అనుకున్నాం కాబట్టి. ఓకే, సో ఇట్ షుడ్ బి పైథాన్. అండ్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ కనెక్టింగ్ యూజింగ్ ఎస్ఎస్హెచ్. ఓకే, ఎస్ఎస్హెచ్ కాకపోతే వితౌట్ పాస్వర్డ్. ఓకే, సో మనం ఇక్కడ వీఆర్ కనెక్టింగ్ త్రూ ఎస్ఎస్హెచ్ కీస్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే వెనెవర్ యూ ఆర్ కనెక్టింగ్ టు ఇట్, ఓకే, సో వీఆర్ కనెక్టింగ్ యూజింగ్ ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజన్ అని కొడితే మనకి కీస్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో వీఆర్ గోయింగ్ విత్ ద పాస్వర్డ్ లెస్. ఓకే, సో మనము పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్తో కనెక్ట్ అవుతున్నాం. ఓకే, మనం విత్ పాస్వర్డ్ కూడా చేయొచ్చు, బట్ ఎవ్రీ టైం మీరు మేనేజ్ నోడ్ కనెక్ట్ అయినప్పుడు అది పాస్వర్డ్ ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో వీఆర్ నాట్ డూయింగ్ దట్. ఓకే, సో వీఆర్ గోయింగ్ విత్ ద పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఓన్లీ. ఓకే, అండ్ ఆల్సో ఐ హ్యావ్ క్రియేటెడ్ యూజర్ ఇక్కడ యాన్సిబుల్, అండ్ ఆల్సో ఇక్కడ కూడా యాన్సిబుల్ యూజర్స్ని నేను క్రియేట్ చేసిన. ఓకే, సో యూ షుడ్ లాగిన్ యాజ్ అ యాన్సిబుల్ యూజర్. ఇక్కడ కంట్రోల్ నోడ్లో యాన్సిబుల్ యూజర్ లాగే మీరు ఎస్ఎస్హెచ్ కీజన్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ఏమంటారు వీడియో. ఓకే, సో వెన్ ఎవర్ యూ డూ దిస్ వస్తే ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజన్ చేసిన తర్వాత యూ నీడ్ టు కాపీ దెమ్. ఓకే, ఆ తర్వాత మీరు ఎస్ఎస్హెచ్ హైఫన్ కాపీ హైఫన్ ఐడి అండ్ హోస్ట్ నేమ్, ఈ హోస్ట్ నేమ్ అండ్ ఈ హోస్ట్ నేమ్ అని ఇస్తే ఓకే ఇది కాపీ చేసేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీఆర్ క్రియేటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్, ఆర్ వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇన్ దిస్ వే. ఓకే, సో నేను ఇప్పుడు ఏదైతే ఇన్వెంటరీ అన్నానో అందులో ఈ మేనేజ్డ్ నోట్స్ మనము కూర్చోబెడుతున్నాం. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనకి రిమోట్ యూజర్ వచ్చేసి యాన్సిబుల్. ఓకే, సో అది మేజర్గా. అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ ఆస్క్ పాస్. ఓకే, ఆస్క్ అండర్ స్కోర్ పాస్ ఏమి ఇస్తున్నాం మనము, ఫాల్స్ ఇస్తున్నాం, రైట్. ఓకే, బికమ్ ఆస్క్ పాస్ ఈక్వల్ టు ఫాల్స్ ఇస్తున్నాము. అండ్ ఆల్సో బికమ్ అంటేనేమో ఇండికేట్స్ ఇఫ్ యూ వాంట్ టు ఆటోమేటికలీ స్విచ్ టు ఎనీ యూజర్. ఓకే, సో ఇక్కడ నేను ట్రూ అని ఇచ్చిన, అంటే ఇక్కడ రూట్ అని ఇచ్చిన, సో దట్ ఇట్ విల్ స్విచ్ టు ది యూజర్ రూట్. ఓకే, బికమ్ మెథడ్ అంటేనేమో హౌ యూ వాంట్ టు బికమ్ ది అదర్ యూజర్. ఓకే, సో నేను సూడో ఇచ్చేసి రూట్ ఇస్తున్నాను. ఓకే, అండ్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ ది పాస్వర్డ్. ఓకే, సో ఆస్క్ పాస్వర్డ్ ట్రూ అని పెట్టిన అనుకోండి, బికమ్ ఆస్క్ పాస్వర్డ్, సో ఇట్ విల్ సెట్ పాస్వర్డ్. ఓకే, సో అందుకని లైక్ ఐ వాంట్ ఐ మేడ్ ఇట్ యాజ్ అ ఫాల్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది ఫైల్ హ్యాజ్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు ansible.cfg ఫైల్లో మీకు ఈ ఫైల్ ఉంటుంది. ఓకే, సో ఇన్వెంటరీ, రిమోట్ యూజర్ అండ్ ఆల్సో ప్రివిలేజ్ ఎస్కలేషన్లో మీకు బికమ్ మెథడ్, బికమ్ యూజర్ అండ్ ఆల్సో బికమ్ ఆస్క్ పాస్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ కమాండ్స్. ఓకే, సో హెల్ప్ కమాండ్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ. ఓకే, సో మీకు ఎక్కడైనా స్టక్ అయినా కానీ ట్రబుల్ షూటింగ్లో కానీ, ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ వాట్ దిస్ కమాండ్ డస్. ఓకే, సో మనకి జనరల్గా వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ లైనెక్స్, ఓకే, సో లైనెక్స్లో అయితే మనకు ఆల్రెడీ వి నో లైక్ యూజింగ్ మాన్యువల్ కమాండ్స్, అంటే
మ్యాన్ పేజెస్ ఉంటాయి మనకి లైనెక్స్లో. ఓకే, ఈ మ్యాన్ పేజెస్తో మనకు సర్చ్ చేస్తే మనకి ఏ కమాండ్ గురించి అయినా తెలుస్తుంది. ఓకే, లైనెక్స్లో. ఓకే, ఇన్ ది సేమ్ వే మనకి యాన్సిబుల్లో హెల్ప్ కమాండ్స్ ఉంటాయి. ఓకే, సో వెన్ ఎవర్ యూ వాంట్ టు నో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ కమాండ్, ఓకే, సో మనము యాన్సిబుల్ -doc. ఓకే, సో యాన్సిబుల్ -doc అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నాం మనం, ఓకే, కమాండ్స్ అనే దానికన్నా, ఓకే, మాడ్యూల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు దిస్ Ansible box, if I say Ansible -doc -l అని కొట్టినంటే మనకి యాన్సిబుల్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద మాడ్యూల్స్. ఓకే, సో మనకి అరౌండ్ 2000 మాడ్యూల్స్ ఏమో ఉంటాయి. ఓకే, సో ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద మాడ్యూల్స్ విచ్ ఆర్ ఇన్ ది యాన్సిబుల్. ఓకే, సో ఇవన్నీ మాడ్యూల్స్ యూజ్ చేసే మనము జనరల్గా మన టాస్క్స్ అన్ని కూడా మనము లైక్ రన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అది మనము నెక్స్ట్ వచ్చే సెషన్స్లో చూసాము ఎట్లా చేస్తాం అనేది. బట్ యూ గైస్ షుడ్ నో హౌ వీఆర్ డూయింగ్ యాన్సిబుల్, లైక్ వాట్ మాడ్యూల్స్ ఇట్ విల్ షో. ఓకే, సో ఇవన్నీ మాడ్యూల్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద మాడ్యూల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది యాన్సిబుల్. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, సో ఇప్పుడు నేను if I want to see the count, if I say wc-l, ఓకే, సో మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అనేది ఇది చూపిస్తుంది నంబర్. ఓకే, అరౌండ్ 3387 మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ అ హ్యూజ్ నంబర్. ఓకే, సో మీకు పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు యాన్సిబుల్ విండోస్ మాడ్యూల్ చూడాలనుకుంటున్నాను అనుకోండి. ఇఫ్ ఐ సే యాన్సిబుల్, ఓకే, -doc -l grep, and if I say Windows, ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి విండోస్ మాడ్యూల్ చూపిస్తుంది. ఆర్ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ iOS ఉందనుకోండి, సో నేను iOS అంట. ఓకే, సో ఇట్ విల్ షో ఆల్ iOS రిలేటెడ్ మాడ్యూల్స్. ఓకే, సో మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. ఓకే, సో iOS_user అంటే ఏంది, ఓకే, మేనేజ్ ద అగ్రిగేట్ ఆఫ్ లోకల్ యూజర్స్ ఆన్ సిస్కో iOS డివైస్ అంటుంది. ఓకే, సో ఆర్ఎల్స్ ఇఫ్ ఐ గో ఫర్ AWS, ఓకే, సో మనకి ఇఫ్ ఐ సే AWS, ఓకే, AWSలో ఉన్న మాడ్యూల్స్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో వాట్ ఆల్ ద AWS S3. ఓకే, సో ఇఫ్ ఐ సే మేనేజ్ ఆబ్జెక్ట్స్ ఇన్ S3 కావాలనుకుంటే మనం AWS S3కి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇఫ్ ఐ సే డైరెక్ట్లీ Ansible -doc AWS_S3. ఓకే, ఈ మాడ్యూల్ గురించి నేను చెక్ చేయాలనుకుంటున్నా, ఈ మాడ్యూల్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, సో మీకు ఇక్కడ కంప్లీట్గా ఆ మాడ్యూల్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే దిస్ మాడ్యూల్ ఈజ్ మెయింటైన్డ్ బై ద Ansible కోర్ టీమ్. ఓకే, సో ఇది కూడా మీరు చూడాలి. ఓకే, Ansible మెయింటైన్ చేస్తుందా లేదంటే వేరే కమ్యూనిటీ ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా. ఓకే, అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ ఇట్ హ్యావ్. ఓకే, సో ఏమేమి ఆప్షన్స్ మీరు యూజ్ చేయొచ్చు ఈ మాడ్యూల్తో. అండ్ ఆల్సో మేజర్ థింగ్ వచ్చేసి మీరు కిందికి వెళ్ళినారనుకోండి, ఇట్ విల్ హ్యావ్ ది ఓనర్షిప్ ఆర్ఎల్స్ ఆథర్ నేమ్. ఓకే, ఇక్కడ చూడండి ఆథర్. ఓకే, సో ఆథర్ వచ్చేసి లెస్టర్ వేడ్ అని ఉంది. ఓకే, అండ్ ఆల్సో స్టేటస్ వచ్చేసి స్టేబుల్ ఇంటర్ఫేస్. ఓకే, అంటే ఇది స్టేబుల్డ్ వర్జన్. ఓకే, సో యూ కెన్ యూజ్ దిస్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ద కోర్ Ansible టీమ్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో హూ ఇస్ ద ఆథర్ అండ్ వాట్ ఈస్ ద వర్జన్. ఓకే, ఇది స్టేబుల్ వర్జనా లేకపోతే చేంజెస్ అవుతున్నాయా ఈ వర్జన్స్లో అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే Ansible -doc గ్రూప్. ఓకే, గ్రూప్ అనేది కూడా ఒక మాడ్యూల్ నేమ్. ఓకే, సో లైనెక్స్ గ్రూప్. ఓకే, సో లైనెక్స్ గ్రూప్స్ అనేది ఎలా లైక్ యూ గైస్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ లైనెక్స్ గ్రూప్స్, రైట్. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు గ్రూప్ అని కొట్టినంటే ఇట్ విల్ షో ఆల్ ద గ్రూప్ మాడ్యూల్. ఓకే, సో గ్రూప్లో మనం ఏమి చేస్తాం అనేది మొత్తం చూపిస్తాం. ఓకే, మేనేజ్ ప్రజెన్స్ ఆఫ్ గ్రూప్స్ ఆన్ అ హోస్ట్ ఫర్ విండోస్ టార్గెట్స్ యూజ్డ్ ఇన్ విండోస్ గ్రూప్ మాడ్యూల్ ఇన్స్టెడ్. ఓకే, ఇది మీరు విండోస్ కావాలనుకుంటే Windows_ గ్రూప్ యూజ్ చేయాలి. ఓకే, ఇది మనకి లైనెక్స్ కాబట్టి మనం డైరెక్ట్గా గ్రూప్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో టు ఎండ్, సో ఇక్కడ మనకి ఆథర్ ఉన్నది చూసినా స్టీఫెన్ ఫ్రామ్. ఓకే, అండ్ ఇట్స్ అ స్టేబుల్ ఇంటర్ఫేస్. ఓకే, సో స్టేటస్ వచ్చేసి ఇట్స్ అ స్టేబుల్ ఇంటర్ఫేస్. ఓకే, ఓకే, సో మనకి
ఇంకోటి ప్రివ్యూ ఉంటుంది, ఓకే, ప్రివ్యూ అండ్ డెప్రికేటెడ్, రిమూవ్డ్, ఓకే. స్టేబుల్ ఇంటర్ఫేస్ కాకుండా, ఓకే, సో మనం స్టేబుల్ ఇంటర్ఫేస్ అన్నాం కదా, స్టేబుల్ కాకుండా మనకి ప్రివ్యూ, డిప్రికేటెడ్ అండ్ రిమూవ్డ్ అని ఇట్లా 4 థింగ్స్ ఉంటాయి, ఓకే. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ డిప్రికేటింగ్ యూ నీడ్ టు చెక్ ఫర్ ద అదర్ మాడ్యూల్. రిమూవ్డ్ అంటే మాత్రం యూ కెనాట్ యూస్. ప్రివ్యూ అంటే ఏంటంటే దే ఆర్ ఇన్ అ లైక్ నెక్స్ట్ వర్జన్స్లో దీన్ని ప్రివ్యూ చేసి అప్డేట్ చేస్తారు. స్టేబుల్ అంటే మాత్రం యూ కెన్ యూజ్, ఓకే. సో ఈ విధంగా మీకు స్టేటస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరు క్రియేట్ చేసిరు ఆర్ స్టేబుల్ వర్జనా లేకపోతే యాన్సిబుల్ కోర్ టీమ్ మెయింటెనెన్స్, ఓకే. సో హూ ఈజ్ మెయింటైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఇందాక మనం చూసినాం కదా, ఓకే. సో ఇఫ్ ఐ గో అగైన్ గ్రూప్లోకి వెళ్తే, ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే మాడ్యూల్ ఈజ్ మెయింటైన్డ్ బై ద యాన్సిబుల్ కోర్ టీమ్ అనేది, ఓకే. సో మనకి యాన్సిబుల్ కోర్ టీమ్ ఉంటుంది, ఆర్ ఎల్స్ విల్ హ్యావ్ క్యూరేటెడ్ అంటేనేమో యాన్సిబుల్ పార్ట్నర్స్, ఓకే. ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో ఆర్ యాన్సిబుల్ చైల్డ్ కంపెనీస్, రెడ్ హ్యాట్ చైల్డ్ కంపెనీస్, పార్ట్నర్ కంపెనీస్, పేరెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మెయింటైన్ చేసేదాన్ని క్యూరేటెడ్ అంటారు, ఓకే. ఆర్ఎల్స్ కమ్యూనిటీ అని అంటారు. కమ్యూనిటీ అంటే టోటల్లీ ఓపెన్ సోర్స్, ఓకే. సో అది టోటల్గా ఓపెన్ సోర్స్ వాళ్ళు యూజ్ చేసేది అనమాట, ఓకే. సో ఇఫ్ యూ సర్చ్, ఓకే, సో మీకు ఏదైనా మాడ్యూల్ని సర్చ్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ సర్చ్ ఇన్ దాట్ వే, ఓకే. సో ఈ మాడ్యూల్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, కమ్యూనిటీయా లేకపోతే యాన్సిబుల్ కోర్ టీమా ఆర్ క్యూరేటెడా, ఓకే, ఆర్ హూ ఈజ్ ద ఆథర్, ఓకే. ఇది స్టేబుల్ వర్జనా లేకపోతే ప్రివ్యూ వర్జనా ఆర్ ఎల్స్ డిప్రికేటెడ్ వర్జనా ఆర్ ఎల్స్ రిమూవ్డ్ వర్జన్, అంటే మాడ్యూల్ ఈ మాడ్యూల్ ఏ సిచ్యువేషన్లో ఉంది కూడా మీరు అన్నీ చూడొచ్చు, ఓకే. సో మీకు లైక్ 3000 మాడ్యూల్స్ ఉన్నాయి, ఓకే. సో యూ కెన్ గో అండ్ సర్చ్ ఆల్ ద మాడ్యూల్స్, ఓకే. సో మీకు ఏ మాడ్యూల్ కావాలన్నా మీరు వెళ్ళి సర్చ్ చేయొచ్చు, ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు యాన్సిబుల్ హైఫన్ వర్జన్ అని కొట్టినప్పుడు మనకి ఇక్కడ పాత్ చూపిస్తుంది, ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఈ ప్యాకేజెస్, ఓకే. సో యాన్సిబుల్ పైథాన్ మాడ్యూల్ లొకేషన్, ఓకే. సో మీరు ఈ లొకేషన్లోకి వెళ్తే మీకు అన్ని మాడ్యూల్స్ కూడా కనిపిస్తాయి, ఓకే. సో ఇఫ్ ఐ గో హియర్, ఇఫ్ ఐ సే సిడి, ఓకే, అండ్ ls-lrt, ఓకే. సో ఇక్కడ మాడ్యూల్స్ చూసిరా, ఈ మాడ్యూల్స్లోకి వెళ్ళిరు అనుకోండి, ఓకే. సో ఇఫ్ యూ సీ, ఓకే, సో మీకు ఏదైనా మాడ్యూల్లోకి వెళ్ళి చెక్ చేయాలి అనుకున్నారనుకోండి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఓకే, సో ఇప్పుడు ఈ మాడ్యూల్స్లో ఇఫ్ ఐ గో అండ్ చెక్, మనకి క్లౌడ్ మాడ్యూల్స్ ఏమున్నాయో చూడొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు క్లౌడ్, ఓకే. సో క్లౌడ్లో మనకి AWS, ఓకే. సో ఇక్కడ చూడండి మనకి అటామిక్, క్లౌడ్ స్టాక్, అజ్యూర్, అలీబాబా, అమెజాన్, సెంచురీ లింక్, క్లౌడ్ స్కేల్, డాకర్, లైక్ యూ విల్ సీ ఆల్ ఆఫ్ ద క్లౌడ్స్, ఓకే. లైనోడ్ కూడా ఉంది ఇక్కడ, ఓకే. సో లైనోడ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ స్టఫ్, ఓకే. సో ఏదైతే మనము క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయో ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయన్నీ కూడా మనం ఇక్కడ లిస్ట్ చేయొచ్చు, ఓకే. ఇఫ్ ఐ సే సిడి గూగుల్, ఓకే. సో జీసీపీలో ఉన్న మాడ్యూల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది, ఓకే. ఇంకోటి మీరు గమనించాల్సింది అంటే ఇట్ ఈస్ పీవై, అంటే పైథాన్లో రాస్తున్నారు. ఎవ్రీ మాడ్యూల్ ఈజ్ రిటర్న్ ఇన్ ద పైథాన్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు దిస్ పైథాన్ స్క్రిప్ట్, ఓకే. సో నేను ఇప్పుడు పైథాన్ స్క్రిప్ట్కి వెళ్ళిన అనుకోండి, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. సో ఇక్కడ మీకు క్లియర్గా అంటే చూడొచ్చు అనమాట, అంటే లైక్ యూ కెన్ గో అండ్ చెక్, ఓకే. సో వాట్ ఈజ్ రిటర్న్ ఇన్ దిస్ మాడ్యూల్, ఓకే. అసలు ఈ మాడ్యూల్ ఎలా రాశారు, వాట్ దిస్ మాడ్యూల్ ఈజ్ డూయింగ్, ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ యువర్ ఓన్ మాడ్యూల్స్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ మాడ్యూల్స్ ఆల్సో, ఓకే. సో ఈ విధంగా మీరు మాడ్యూల్స్ చెక్ చేసుకోవచ్చు అండ్ ఏ మాడ్యూల్స్ ఉన్నాయి కూడా మీరు చూడొచ్చు. లైక్ అరౌండ్ 3000 అని చూపిస్తాయి మీకు ఇందాక. సో యూ కెన్ గో హియర్ అండ్ యూ కెన్ సీ లైక్ వాట్ ఆర్ ఆల్ ద మాడ్యూల్స్, you can see the author, you can see the version of that and everything, okay. So this is about all configuration files, okay. So configuration files gurinchi I have given like in depth configuration file gurinchi మాట్లాడిన సెషన్ లో, ఓకే. సో నెక్స్ట్ సెషన్ లో మనం ప్లేబుక్స్ గురించి ప్లేబుక్స్ ఎట్లా క్రియేట్ చేస్తామో దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టెలిగ్రామ్ ఛానల్లో పింగ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఐ ట్రై టు హెల్ప్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Have a great day. Bye.